తండ్రి, మహోన్నతుడా, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందినవాడా, నీ పాదాలకి వందనాలు. మానవ జాతిని అమితమైన ప్రేమతో ప్రేమించిన వాడా, నీకు స్తోత్రాలు. మేమందరం మీ పాపులని, నరక పాత్రులను, మేమెవరం కూడా నరకానికి వెళ్ళకూడదని, మా పాపపు శిక్ష అంతా భరించడానికి పరమాత్ముడువైన నీవు నరవతారం ఎత్తి కన్యక గర్భం ద్వారా ఉద్భవించి మేము చేసిన ప్రతి పాపమునకు మీ శరీరం మీద మీరు మ్రాను మీద మా శిక్ష మీరు అనుభవించి, అనగా సిలువ మీద మా శిక్ష యావత్తు మీరు భరించి మాకు నిత్య జీవమును, అనగా యుగయుగాలు జీవించే ఆ జీవాన్ని మాకిచ్చి మీరు మరణించి మమ్మల్ని బ్రతికించినందుకై సాగిలపడి నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న గొల్లపాలెం గ్రామంలో మేకల దానియేలు గారు లేక సత్యనారాయణ గారు, వారి సతీమణి మా ప్రియ తల్లి అనసూయమ్మ గారు లేక రూతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులు, పెద్ద కుమారులు శ్రీకృష్ణ గారిని బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి పార్వతి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి, రెండవ కుమారులు ఆ రమణ గారిని బట్టి, వారికి ఇచ్చిన భార్య సోదరి జ్యోతి గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకాయ, అలాగే మూడవ కుమారులు యేసురాజు గారిని బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి ప్రియ కుమార్తె దివ్య కుమారి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారి ద్వారా మీరు నిర్మించిన ఆ రీమోడల్ చేసిన ఈ గృహాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఈరోజు అనేక మంది దైవజనులతో, పరిశుద్ధులతో, రక్త సంబంధులతో, దైవజనులతో అందరము కలిసి ఈ గృహాన్ని మీ నామంలో ప్రతిష్ఠించి ప్రారంభించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ కొందరములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి సంతోషంలో మేమందరము పాలిభాగస్థులం కావాలని మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిపిస్తున్నందుకు వారికి ఆయురారోగ్య క్షేమ ఐశ్వర్యములతో సుఖశాంతులతో మీరు వారిని ఆశీర్వదించమని, దీవించమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ మీటింగ్ను ప్రారంభిస్తున్నాం. మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలాగా చేరు వచ్చిన మీ అందరికీ వందనాలండి. దైవ సేవకులందరికీ, విశ్వాసులందరికీ, పరిశుద్ధులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో చక్కగా పాటలు పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. మరి సమయంలో ఈ కార్యక్రమాన్ని తమ్ముడు రామకృష్ణ గారు నడిపిస్తారు. చక్కగా అధ్యక్షుడిగా ఉండి తర్వాత దైవాన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అధ్యక్షులుగా ఉండి తమ్ముడు నడిపిస్తారు. ఆ తర్వాత వాక్య పరిచర్య చేస్తాం. ఆ రీతిగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. దాన్ని ప్రవేశానికి వచ్చిన దైవ సేవకులకు, అలాగనే సంఘ పరిశుద్ధులైన వారికి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమపూర్వక ఆహ్వానాన్ని, స్వాగతాన్ని తెలియజేస్తూ, ఇంతవరకు మరి నూతన గృహం ప్రతిష్ఠించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. చక్కని వాక్య భాగాలు, మరి చక్కని ప్రార్థనలు చేసి గృహాన్ని సకలాశీర్వాదాలకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రతిష్ఠించడానికి ఎంతవరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. కనుక ప్రతిష్టగా అయింది. తర్వాత చిన్న కూడిక కలిగి ఉంటున్నాము. మరి కూడికలో కొంత సమయం ఓపికగా ఉండండి. ఈరోజు మనకి 11:30 అయింది కదా, ఎవరికి ఆకలి అయ్యదు. ఈరోజు ఏ వారం? బుధవారం కదా, బుధవారం లేటుగా ఆకలి వేస్తుంది. చంద్రకడ 12ంటికి ఎవరికి ఆకలి అయ్యదు. బుధవారం స్పెషల్ అదే. కనుక మనకు 1 గంట 1:30కి ఆకలి వేస్తుంది.
అప్పటి వరకు మీరేం కంగారు పడకండి. ఎప్పుడు ఆమెను అంటారో దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు, అప్పుడు ఆకలి స్టార్ట్ అవుతుంది. ఓకేనండి, అందరికి ఆమోదయోగ్యమే కదా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో కాలాతీతము లేకుండా, లేట్ లేకుండా కార్యక్రమాన్ని మనం త్వరగా ముందుకు కొనసాగించుకుందాం. ఈ సమయమందు గాబ్రియలయ్య గారు, అలాగే యోహానయ్య గారు, మోహనయ్య గారు, సారీ అండి, మోహనయ్య గారు, దైవజన్ మోహనయ్య గారిని అండి. అలాగే ఈ సమయంలో మరి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘ పక్షముగా మరి ఆయా మరి ఆయా ఆదివారాలు పలుపాలను పంపించి దేవుని ఘనమైన సేవ జరిగిస్తున్న మరి వారు వచ్చి దేవుని సేవ కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో మల్లికార్జునయ్య గారిని కూడా డైవిజన్లు మల్లికార్జునరావు గారిని డైవిజన్ అయ్య గారిని పైకి ఆహ్వానిస్తున్నాను. నాగభూషణ అన్నయ్య గారిని ఇప్పుడు పేరుపైకి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చిన దైవ సేవకులు శ్రీనివాసయ్య గారిని కూడా రండి. వీరందరూ కూడా దేవుని ప్రతినిధులు, దైవ సేవకులు, ఘనమైన దేవుని సేవ జరిగిస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ దేవుని శక్తి కలిగిన కృప కలిగిన మాటలు బోధిస్తూ అనేకులను దేవుని వైపు తిప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సాధన. అవండి దైవ సేవకులను ఖచ్చితంగా మనం గణపరుచుకోవాలి. మొదటిగా దేవునికి మహిమలు చెల్లించాలి. తర్వాత దేవుని స్థానంలో దేవుని ప్రతినిధులుగా ఉన్న సేవకులను మనం చక్కగా సత్కరించుకోవాలి. కనుక నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు, మా ఆత్మీయ తండ్రి అయిన దైవజన శ్రీపాలయ్య గారికి కూడా మరి వేదికను అలంకరించున్నారు. వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. పిల్లారా, 1 లేదా 2 పాటలు పాడుకుని ముందుకెళ్దాం. పాడుకుందాం. ఈ సమయంలో ఈ పాట పాడడానికి దైవ సేవకులు శ్రేణు గారు, విశాఖపట్నం తెలిసిన దైవ సేవకులు శ్రేణు గారు, అలాగే నాగభూషణం గారు, మరి సత్యనారాయణ గారు, కట్ట సత్యనారాయణ గారు, రవికుమారి గారు. నిత్యము పాడేదా నీ పాడేదా, నిత్యము పాడేదా, ప్రభువ నీకు స్తుతి పాడేదన్, ప్రభువ నీకు స్తుతి పాడేదన్, నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా, మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి, మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి, పాపపు పాత్రను నీరు తాగితివి, పాపపు పాత్రను నీరు తాగితివి, రక్షణ పాత్రను నాకు సగితివి, రక్షణ పాత్రను నాకు సగితివి, హర్షించి ప్రభు పాడెదను, హర్షించి ప్రభు పాడెదను, నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా.
నుంచి వచ్చిన ప్రసన్న గారు. ఇప్పుడు రండి వీరు సత్యనారాయణ గారు ఒక 3 చరణాలు పాటిస్తారు. యేసునాథని మేలలో తలసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలె కాచి, కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. తారాంధకారములో కన్నీటిలో ఎలలో, తారాంధకారములో కన్నీటిలో ఎలలో, ఇంకిపోనీయక కృపలతో బలపరచితివి, ఇంకిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథని మేలలో తలసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గమున పరిశోధన లేరాగా, సియోను మార్గమున పరిశోధన లేరాగా, అనుదించుటకు నీ శ్వాసము తీసితివి, కసాయునించుటకు నీ శ్వాసము తీసితివి. స్తోత్రం చెల్లింతుము. అసలు మాకు రాదది. పిల్లారా, వాక్యము వెనుక పూర్వము చక్కగా ప్రార్థన మనం ముందుకు సాగుదాము. ప్రార్థన పూర్వక అందరూ సిద్ధపడదాము. ప్రభువా నాతో మాట్లాడు అని మన మనస్సుని, మన శరీరాన్ని, మన సమస్తాన్ని మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోకపోతే దేవుడు మాట్లాడటం చాలించుకుంటాడు. అవునండి, ఆ దేవుని మాటల పట్ల చాలా ఏకాగ్రత కావాలి, చాలా తృష్ణ కావాలి. దేవుని కొరకు ఎవరైతే ఆశపడతారో దేవుని మాటల కొరకు దేవుడు వారిని తృప్తిపరిచేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయం ఎవరికి ఏ మాటలు అవసరమో, ఎవరికి ఏ యొక్క మాటల ద్వారా దేవుడు ధైర్యపరచాలని, బలపరచాలని, ఆయన మాటలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మాటలు మరి ధారాళంగా ప్రకటింపబడినట్లు మనందరం కూడా ప్రార్థనలు వేడుకోవాలి. ఎవరు ఇక్కడ సంతోషంగా లేకపోయినా, దేవుని మాటలు వినడానికి ఆసక్తి లేకపోయినా దేవుడు చాలించుకుంటాడు. చాలి ఇలాంటివి చాలా అరుదైన కార్యక్రమాలు. ఈరోజు ఇలా కూర్చున్నామంటే మరి దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన అవకాశం కల్పించాడు. కాలగర్భంలో మరి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎలా వినాలి? చెవులను ఎక్కబొడిచి దేవుని నోటొచ్చే ప్రతి మాట కూడా మన హృదయంలోకి స్వీకరించుకోవాలి. అంత జాగ్రత్త వహించాలి. దైవ సన్నిధి చాలా గొప్పది పిల్లగా. ఇక్కడ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవారి దేవుడు దిగి వచ్చున్నారు. ఆ గొప్ప మాటలు మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. సేవకునిలో నుండి, దైవజనులో నుండి, ఆత్మాభిషక్తునిలో నుండి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఆ మాటలు వినడానికి మన యొక్క
మరి సమస్తాన్ని సిద్ధపరుచుకుందాము. వాక్యం వినడానికి పూర్వము దైవజనులు గాబ్రియలయ్య గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు వాక్య పరిచర్య కొరకు. అనంతరం దేవుని వాక్యాన్ని వింటాము. ఈ సమయంలో దైవజనులు గాబ్రియలయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అయ్యారండి. చాలా ప్రాముఖ్యమైనది కనుక అందరము కూడా ఆసక్తితో మరింత ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, కృపగల దేవ, ఇదిగో నాయన ఈ నూతన గృహ నాయన ప్రవేశము నాయన దైవజనులు ఆయన పిలుచుకుని నాయన శ్రీ పౌలు గారు ఆయన నూతన ప్రదర్శన చేశారు. మన యొక్క స్థానిక మరి గురువులందరూ కూడా చేసుకుని చక్కగా ప్రవేశించారు. నాయన ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసినటువంటి మరి యొక్క ధాన్యాలు గారు మరి నూతన పేరును ప్రతిష్ఠించుకున్నారు. వారి కుటుంబం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమె గట్టిగా చెప్పండి. చాలా సంతోషం. నెరా కొంచెం నాకు ఆరోగ్యం బాగోలేదు, కొంచెం కూర్చుని మాట్లాడతాను, అన్యదగా భావించొద్దు. నేను కూర్చుని మాట్లాడతాను కనుక మీరు అందరూ పడుకుని వినండి. ఓకే, పడుకుని వింటారా? కూర్చుని వింటారా? ఓకే. మరి సామాజిక న్యాయం ఉండాలి. ఏ న్యాయం? సామాజిక న్యాయం ఉండాలి. అంటే మరి మీరు కూర్చున్నప్పుడు నేను కూడా కూర్చుని మాట్లాడటం న్యాయం కదా, అవునా? అది సామాజిక న్యాయం. అలాగే నేను కాదు, కానీ నాకు కొంచెం బాగోలేదు, అంతగా కూర్చుని మాట్లాడుతాను. అన్యత ఎవరో భావించకండి. కూర్చోవడం ఏం తప్పు కాదు. యేసు ప్రభు వారు యవన ప్రాయములోనే కొండ మీద ప్రసంగం కూర్చునే మాట్లాడారు. మరి కూర్చోవడం తప్పు అనుకుంటారేమో. యేసు ప్రభు వారికి ఎలాంటి అనారోగ్యం లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొండ మీద ప్రసంగం కూర్చునే చేశారు ఆయన. మంచి యవన ప్రాయములో కొండ మీద ప్రసంగాన్ని కూర్చుని చేశారు. చాలామంది అనుకుంటారు కూర్చుని చేయడం తప్పు అనుకుంటారు. ఆ మీమాంస మీలో లేకుండా చేయాలని నేను వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? మంచిది. యేసు ప్రభువారు కొండ మీదే కాదు, ధోనిలో కూర్చుని కూడా ప్రసంగం చేశారు. చాలామంది సముద్ర తీరానికి వస్తే ధోనిలో కూర్చుని ప్రసంగం చేశారు. కనుక నేను కూడా కూర్చుని ప్రసంగం చేస్తే మీరేమనుకోకండి. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. మంచిదండి. ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగించారు. అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు రామకృష్ణ గారికి. అదే రీతిగా వేదికను అలంకరించిన దైవజనులందరికీ, ఆయన కలుపుతున్నారు దైవజనులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే నన్ను ఈ యొక్క గృహప్రవేశ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేకల దానియేలు గారికి, వారి సతీమణి గారికి, వారి ముగ్గురు కుమారులకి, ముగ్గురు కోడండ్రకి, మనవరు మనవరాళ్ళు అందరికీ కూడా నా ప్రత్యేకమైన నా వందనాలు వారికి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన రవికుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సత్యనారాయణ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ యేసు ప్రభు నామములో నా శుభాది వందనాలు తెలియజేస్తున్నా. అందరూ హ్యాపీయేనా? ఈ పాస్టర్లు మైక్ కట్టుకుంటే వదలరు అనుకుంటున్నారు కదా లోపల. మీరు అనుకుంటున్నారా లేదా? నిజం చెప్పండి. అనుకోవట్లేదా? మరి పురుషులు అనుకుంటున్నారా? అనుకుంటున్నారంటే తొందరగా ముగించమని, అంతే కదా దాని అర్థం. ఇలారా కనుక దేవుని వాక్యాన్ని వినడం మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక్కొక్కళ్ళకి 1 కేజీయో 2 కేజీల బంగారం ఇస్తానంటే అది మంచి పనా చెడ్డ పనా? చెప్పండి, మంచి పనా చెడ్డ పనా? అసలు ఈ పంచాయతీ ఆఫీస్ కాడ ఒక్కొక్కరికి కేజీ బంగారం ఇస్తున్నారంటే ఊరంతా ఎక్కడ ఉంటుంది? సరే కేజీ సంగతి అలా ఉంటుంది, ఒక అరకేజీ ఇస్తాను, ఒక అరకాల్సి ఇస్తానంటేనే అక్కడ ఉంటుంది ఊరంతా. అయితే బంగారం కంటే విలువైన వాక్యాన్ని మీకు ఇస్తున్నాం. అది బంగారం నశించిపోద్దేమో కానీ
ఆయన వాక్యం నశించదు, దాన్ని మీకు పంచిపెడుతున్నాం. అందుచేత ఇలాంటి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. బంగారము కంటే విలువైంది ఏమండి. అందుచేత వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. వెండి దీనితో సమము కాదు, బంగారం దీనితో సమము కాదు, ఏది దీంతో సమము కాదు. దేవుని వాక్యంతో ఏది సాటి కాదు. వెండి బంగారము ముత్యములు సొత్తులేవి, ఆ సొత్తేది దీంతో విలువ కాదు, సాటి కాదు. అలాంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా కొన్ని నిమిషాలు వింటే, నేను ఎక్కువ సమయం మాట్లాడను, తొందరగానే ముగిస్తాను. ఇంచుమించుగా 1-2 గంటలు మాత్రమే మాట్లాడతాను. చాలా తక్కువ సమయమే కదా ఇది, 2 గంటలు మాత్రమే. ఇష్టమేనా? ఓకే, 2 గంటలు ఏం మాట్లాడను, కంగారు పడకండి, భయపడకండి, అస్సలు భయపడొద్దు. నేను తొందరగా ముగిస్తాను. 2 గంటలు అనగానే మొక్కలు నవ్వుపోయింది, 2 గంటలు కాదనగానే ఒక రకమైన నవ్వు వచ్చింది ముఖాల్లోంచి. మంచిది, చాలా సంతోషం. మీకు ఈ ఫ్యాన్ కొంచెం అక్కడ తిప్పితే బాగుంటుందేమో. ఓ శరణాలు ఇలా ఉంటుంది. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెలయంతయైనాను, వెండి బంగారముల వెలయంతయైనాను, కొలతూగవు నీ వాక్యముతో, కొలతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఏనిగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము ఏనిగా మాకు దొరికెను. మంచిది కదా. ఎంత ధనవంతుడైనా కోటీశ్వరుడైనా బంగారు ముక్కలు కానీ వెండి ముక్కలు కానీ తింటాడా? మరేం తింటాడు? ఇప్పుడు అన్నమే. అవునా? ఎంత కోటీశ్వరుడైన అన్నమే తినాలి. అలాగుని బ్రతకాలంటే అన్నము తినాలి, ఆత్మ బ్రతకాలంటే వాక్యము తినాలి. అది వెండి బంగారాలు శరీరాన్ని బ్రతికించవు, అన్నం బ్రతికిస్తుంది. అలాగుని ఆత్మను బ్రతికించేది వాక్యం, జీవము. ఆ జీవాన్ని మనం అందరం గైకొనాలి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోరమ అమృతంగమయ అన్నాడు. యాజ్ఞవల్కుడనే మహర్షి వేదాల్లో పలికాడన్నమాట. యాజ్ఞవల్కుడనే మహర్షి అసతోమ సద్గమయ అంటే అసత్యములో ఉన్నాను, సద్గమయ సత్యములోనికి నడిపించు. యేసుప్రభువు అంటారు, నేనే సత్యము అన్నారు ఆయన కదా. ఆయన సత్యం. ఆయన తమస్సోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానానికి గుర్తు. తమస్సోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. అపుస్తుడైన పేతురు అంటాడు, 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మన రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. చీకటిలో నుంచి మనం పిలిచాడు. అంటే అజ్ఞానములో నుండి వెలుగులోకి, జ్ఞానములోకి దేవుడు మనం పిలిచాడు. కనుక తమస్సోమ జ్యోతిర్గమయ ఆ మాట ఆయనకి అప్లై చేయాలి. మృత్యోరమ అమృతంగమయ అంటే మరణములో ఉన్నాను, జీవములోనికి దాటించు. జీవములోనికి ఎవరు దాటించగలరు అంటే ముందు అతను మరణాన్ని జయించిన వాడై ఉండాలి కదా. అతను మరణాన్ని
జయించిన వాడై ఉండాలి. ఆ మరణాన్ని జయించిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకెవరు మరణాన్ని జయించలేకపోయారు. అందరూ పాపులే, నీతిమంతుడు లేడు ఒక్కడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు అని బైబిల్ బోధిస్తుంటే, వేద సూక్తి ఏం బోధించిందంటే, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయా దేవా శరణాగత వత్సల. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపకర్మ పాపకర్మలు చేస్తున్నాను. ఆ కారణాన్ని బట్టి పాపాత్మ, ఆత్మకి పాపం అంటుకుపోయింది, వ్యాధి వచ్చేసింది. పాపం అనే వ్యాధి అంటే ఆత్మ నిత్య మరణానికి లేదా అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. పాపాన్ని బట్టి వెళ్ళిపోతుంది కనుక పాపము లేని పరిశుద్ధుడు కావాలి. పాపాన్ని బట్టి ఆత్మ నరకానికి వెళుతుంది కనుక పాపము లేని పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే కన్యక గర్భం ద్వారా ఉద్భవించినవాడు. ఓం శ్రీ ఉమత్తాయ నమః అన్నట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడని కొందనాలని అర్థం ఆ శ్లోకానికి. ఓం శ్రీ ఉమత్తాయ నమః. అలా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వచ్చిన వాడే యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు కనుకనే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కనుక ఆ మరణాన్ని దాటించగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. మృత్యోర్మ అమృతంగమయ, నన్ను మరణములోని జీవములోని దాటించు అని ప్రార్థించాడు. ఆ దాటించగలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. ఆ యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నాడా? మరి ఉన్నాడా? మీ హృదయంలో? ఉంటే మీరు ధన్యులు. ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మీ హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానించకుండా లోకాన్ని విడిచిపెడితే అగ్నిగుండం తప్పదు. ఏం తప్పదు? ప్రేమతో ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాం. నేడే రక్షణ దినం అంటాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. నేడే రక్షణ దినము. దినమే కాదు, రక్షణ దినమే కాదు, మిక్కిలి అనుకూల సమయం. ఇంకో సమయం అనుకూలం కాకపోవచ్చునేమో. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ వంటి వారు అన్నాడు మనల్ని. నీటి బుడగ, గడ్డి ఆవిరి, గడ్డి పువ్వు లాంటి వాళ్ళు అన్నాడు మనుషుల్ని. అంచేతని యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించాలి. అమ్మా వింటున్నారు? మాటలు అర్థమవుతున్నాయా? అంచేత యేసు ప్రభు అంటాడు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు, ఎంత అద్భుత మాట, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పాడు. యేసు ఎవరు మరి? మరణాన్ని జయించిన బలవంతుడు. బలవంతుడు, మరణపు కోరల్ని విరిచిన వాడు యేసు ప్రభు ఒక్కడే. బలమైన మరణాన్ని వంచిన వాడు యేసు ప్రభు ఒక్కడే. బలమైన బలాన్ని తొలగించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన్ని అంగీకరించాలి, లేక నరకం తప్పదు. ప్రియమిత్రులారా, స్నేహితులారా, ఈ విషయాన్ని ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? భూమి మీద ఉండగానే దాటిపోకుండానే యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక కొన్ని మాటల వాక్యాన్ని విందాం, శ్రద్ధగా మనం విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 3:9. 1 కొరింథీ 3:9. ఎక్కువ విసిగించను, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ పోలికలు ఇస్తున్నాడు మనకు అర్థం కావడానికి. ఒకటి ఏమన్నాడు? దేవుని వ్యవసాయము. 2 దేవుని గృహము. 3:16 చదివితే మీరు దేవుని ఆలయము. అది అందరూ చూడండి, ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుడు. అవునా? ఆలయంలో దేవుడు అంటాడు. అంచేత మనల్ని ఏమన్నాడు? ఆలయము, నేను మీ హృదయాల్లో నివసించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓకేనా? దేవుని వ్యవసాయం అన్నాడు. వ్యవసాయం చేస్తారు కదా అందరూ. వ్యవసాయం చేసినప్పుడు ముందు ఆకుమడేస్తారా? ఆకుమడేస్తారా? అలాగే ఉంచుతారు దాన్ని?
ఉంచుతారా? అలా ఉంచరు. మరి ఆకుమండి ఏం చేస్తారు? ఒక 20 రోజులు 21 రోజులు సత్యం గారు అంతేనా? ఎన్ని రోజులు ఆకుమడిసిన తర్వాత ఎన్ని రోజులు? 21 రోజు లేకపోతే 25 రోజులు అయిన తర్వాత దాన్ని పీకి అప్పుడెక్కడ వేస్తారు? మీరు సిద్ధపరిచిన ఎకరా మడుల్లో వేస్తారు. అప్పుడు అది ఫలిస్తుంది. అవునా? అలాగే లోకంలో పుట్టాం, లోకం అనే పొలంలో పెరుగుతున్నాం. అక్కడి నుంచి నిన్ను పీకాలి, అక్కడి నుంచి నిన్ను పీకి సంఘం అనే మడిలో నాటాలి. లేకపోతే ఫలించవు. నువ్వు ఫలించాలి అంటే లోకములోంచి నిన్ను లాగి బయటికి లాగి, ఆకుమడిలోంచి బయటికి లాగి, సిద్ధపరిచిన మడిలో ఎలా నాటుతారో అలా నిన్ను లోకములోంచి పీకి, లోకములోంచి నిన్ను పెరికి సిద్ధపరచబడిన సంఘములో నాటాలి. అప్పుడే ఫలిస్తాం. అందుకే మీరు దేవుని వ్యవసాయం అన్నాడు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అక్కడ. ఇది గృహప్రవేశం కనుక గృహం కాడికి వస్తున్నా. ఇంకో మాట చదివితే, ఈ సందర్భంలో ఇంకో మాట చదివితే 103వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది మనకి. 103వ కీర్తన దయవచ్చి చూడండి. 103వ కీర్తనలో బైబిల్ వారు అందరూ చూడండి. చాలా జ్ఞానం ఈ మాటలు మీరు ఆలోచించాలి. దయవుంచి చూడండి. 15వ వచనము. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు ఎరగదు. ఈ మాట గమనించాలి. ఏమన్నాడు? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. చెప్పండి, నరుని ఆయువు ఏంటి? మీరు పచ్చగడ్డిని కోసి కంచె పక్కన పెట్టండి, ఏమవుద్ది? వాడిపోతుంది. అవునా? వాడిపోతుంది. అలాగే మన జీవితాలు ఏమవుతున్నాయి చెప్పనా? వాడిపోతాయి. ఒకప్పుడు నాకు 2 కళ్ళే, ఇప్పుడు 4 కళ్ళు అయినాయి. ఎన్ని కళ్ళు అయినాయి? ఏంటా 4 కళ్ళు? కళ్ళజోడు. అవునా? ఇలా ఎదిగే కొలది పళ్ళు ఊడిపోతాయి, జిట్టు మెరిసిపోద్ది, ఒళ్ళంతా ఏమవుద్ది? ఒడిలిపోద్ది. అంటే వాడిపోతున్నాడు మనిషి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. మనిషి వాడిపోతాడు. అది ఏమవుతాడు? వినాలి. వాడిపోతాడు మనిషి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నదని చెబుతూ అడవి పువ్వు పూయినట్లు, నాయన చూడండి అందరూ అడవి పువ్వులతో పోల్చాడు. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు కదా, మీరు దేవుని వ్యవసాయం అన్నాడు కదా, దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఏం చేస్తాడంటే అడవి పువ్వులు పూస్తాయి, అడవిలో పువ్వులు కదా పూస్తాయి. 1 రోజు 2 రోజులు ఉంటాయి, లేకపోతే 4 రోజులు ఉంటాయి, మళ్ళీ వాడిపోతుంది, కిందకి రాలిపోతుంది. కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినాయా? గుళ్ళోకి వచ్చినాయా? రాలా. అడవిలోనే పూసింది, అడవిలోనే రాలిపోయింది. దేవుని పాదాల దగ్గరికి వచ్చిందా? రాలా. పాదాల దగ్గరికి రాలా. పూజకు ఉపయోగపడాలా. చాలామంది లోకంలో పుడతారు, లోకంలోనే చనిపోతారు. దేవునికి పూజకు ఉపయోగపడని పుష్పాలు కింద ఉండిపోయారు చాలామంది. బాగా వినాలి. పూజకు ఉపయోగపడని పుష్పాలు, దేవుని పాదాల దగ్గరికి రాని పుష్పాలు, అరణ్యములో పూసని అరణ్యములోనే రాలిపోయినవి. చాలామంది యేసు ప్రభుని తెలుసుకోకుండానే లోకంలో చనిపోయారు. దేవునికి ఉపయోగపడని పుష్పాలు అయిపోయినాయి. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. దేవునికి ఉపయోగపడాలి, పూజకు నువ్వు ఉపయోగపడాలి, ఆయన సన్నిధికి రావాలి, యేసు ప్రభుని నీ స్వరక్షకునిగా అంగీకరించాలి, నువ్వు పూజకు ఉపయోగపడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి. వింటున్నారా? అందుచేతని వాక్యం చెప్పింది ఒక మాట, అద్భుతమైన మాట. దయవుంచి ఈ మాట చదువుతారా? 16వ వచనంలో అంటాడు, 16వ వచనంలో, అది గాలి వేచగా, అది ఏది? అరణ్యంలో ఉన్న పుష్పం, దాని మీద గాలి వేచగానే అది లేకుండా పోయింది. గాలి అనగా మరణము.
ఒక వ్యక్తి మీదకి మరణం ఎప్పుడైతే వస్తుందో ఇంకా అతను కనిపించడు. అతను ఏమమ్మడు? కనిపించడు. సరే, ఒక విషయం గమనించాలి. సరే, శరీరం అయితే కనిపించదు, ఆత్మ దేవుని దగ్గర కనిపించాలి కదా. దేవుని దగ్గర కూడా రాడు మనిషి. ఎందుకు చెప్పనా? పాపిగా చనిపోయిన వాడు దేవుని దగ్గరకు రాడు. వినాలి, బాగా వినాలి. పాపిగా చనిపోయిన వాడు, భూమి మీద ఉండగా పాపక్షమాపణ జరగకుండా చనిపోయిన వాడు, సత్యదైవమును ఎరగకుండా చనిపోయిన వాడు, నిజదైవమును తెలుసుకోకుండా చనిపోయిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దైవం ఎవరో తెలుసుకోకుండా చనిపోయిన వాడు దేవుని దగ్గరకు రాడు. చీకటిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ, అంటే నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. అది గాలి వేచగా ఆ పువ్వు లేకపోవును. అంటే మనుషుల మీదకు మనం రాగా అతడు దేవుడి దగ్గర కనిపించాడు. వినాలి, బాగా వినాలి. దేవుని దగ్గర కనిపించాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది, అంటే అగ్నిగుండములోకి వెళ్ళిపోతుంది. అదే చెప్పాడు, గాలి వేచగా అది లేకపోవును, ఆ మీదట అది దాని చోటు. అది మన చోటేది? మన చోటేది? 90వ కీర్తనలో మోషే అన్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు మాకు నివాస స్థలం, అది మన చోటు. ప్రభువా, తరతరములు మాకు నివాస స్థలము నీవే, అది మన చోటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అది మన చోటది, తిరిగి అక్కడికి చేరుకోవాలి. అమ్మా, వింటున్నారా? అందరూ వింటున్నారా? మాటలు వింటున్నారా? మామగారు కళ్ళు మూస్తున్నారు, కునుబాట్లు పడుతున్నారు. కునుబాట్లు పడకండి. ఇవి దేవుడి మాటలు, సత్యదేవుని మాటలు. ఒకప్పుడు మాకు ఈ మాటలు సహించలేదు, యేసు ప్రభుని ద్వేషించాం, మాకు అక్కర్లేదనుకున్నాం, మాకు వద్దనుకున్నాం. కానీ దేవుడు దర్శించాడు, జీవితాన్ని వెలిగించాడు. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాకు అక్కర్లేదనుకున్నాం దేవుణ్ణి. ఈయన మనవాడు కాదు, మానవాదిగుల దేవుడు అనుకున్నాం, మనకు సంబంధించిన వాడు కాదనుకున్నాం. కానీ దేవుడు దర్శించి హృదయాన్ని తెరిచాడు. సత్యం మీద అర్థమైంది, ఆయన నమ్ముకున్నాం, ఆయన ప్రకటిస్తున్నాం. అమ్మా, వినాలి. గాలి వేచగది లేకపోనన్నాడు, దాని చోటదిక ఎరగదని చెప్పాడు. అలాగే యేసు ప్రభువుని అంగీకరించకుండా లోకాన్ని విడిచిపెడితే మనం ఏ దేవుని దగ్గర నుంచి వచ్చాం ఆ చోటు ఎరగకుండానే అగ్నిగుండములోకి వెళ్ళిపోతాం. అంచేత అలా అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, 17వ వచనము, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అది ఏంటి అక్కడ ఒక మాట, ఆయన నిబంధనను గైకొనొచ్చు. ఆయన నిబంధన, ఆ నిబంధనే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ నిబంధన మీరు గైకొనాలి. ఎంత నిబంధన? యేసు ప్రభు, ఆయనను మీరు గైకొనాలి, ఆయన మీరు అంగీకరించాలి. ఆయన నిబంధనను గైకొనొచ్చు అన్నాడు. ఏ నిబంధన? అది క్రొత్త నిబంధన. ఏంటా క్రొత్త నిబంధన అంటే? ఇదిగో మీ కొరకు రక్తం వచ్చింది. పాత నిబంధన ఏది? పాత నిబంధన ఏది? పాత నిబంధన అనగా బలి అర్పణలు. క్రొత్త నిబంధన అనగా ఇదిగో అన్ని బలులకు సమానమైన ఒక బలి భూమి మీద దిగి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ నిబంధనను గైకొనాలి. అందుకే బైబిల్ చెప్పింది, ఎఫెసీ 5:2 చెప్పాడు. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను, మన కొరకు, ఎవరికి? ఆయన కొరకు కాదు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. నిబంధన. అర్పణముగా బలిగా ఆయన అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు అప్పగించుకున్నాడు? మన కొరకు. పాపములు చేసింది ఎవరు? మనం పాపంలో చేసాం, ఆయన పాపం చేయలా.
అయితే మన దోషములన్నీ ఆయన భరించాడు, మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. మాట అర్థమవుతున్నాయి కదండి. పాపం చేసింది ఎవరు? మీరు, నేను. ఈ చిన్న గొల్లపాలలో ఉన్న అన్ని తరాల ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని తరాల ప్రజలు, భారతదేశంలో ఉన్న అన్ని తరాల ప్రజలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు పాపులుగా జన్మించారు. అంటున్నారా? అందరి పాపాన్ని మోసిన వాడు యేసు ప్రభువారు, దైవ కుమారుడు, పరమాత్ముడు. అవతారం ఎత్తి లోకానికి దిగొచ్చారు, నరవతారం ఎత్తారు ఆయన. ఏమండి? అందుకు లోకానికి దిగొచ్చి సిలువలో బలియాగము అయ్యాడు. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు. పుత్రస్య గతిహ, పుత్రుడు ఉన్నాడా? గతి ఉన్నది. పుత్రుడు ఉండాలి. ఏ పుత్రుడు? మనకు పుట్టిన పుత్రులు కాదు, దైవ పుత్రుడు హృదయంలో జన్మించాలి. ఉదాహరణగా పుత్రుడు ఉంటేనే మోక్షం చేరుకుంటాడు అనుకుంటే వాళ్ళు చాలా మందికి పిల్లలే లేరు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళవలసిందేనా? చెప్పండి. చాలా మందికి మగపిల్లలు లేరు, ఆడపిల్లలే. వాళ్ళందరూ నరకానికి వెళ్ళవలసిందేనా? అసలు చాలా మంది పెళ్ళిళ్ళు అవ్వకుండానే చనిపోతారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళవలసిందేనా? చెప్పండి. మనకి పుట్టిన పుత్రులు ఏవో కర్మకాండం చేస్తే మనం మోక్షం వెళ్ళటం కాదు, అది కాదు. ఇదిగో దైవపుత్రుడు, పరిశుద్ధుడు, మనందరి పాపం మోసిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, పరిశుద్ధుడిగా అవతరించిన వాడు ఆ యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి అని వేదం చెప్తుంది. అపుత్రస్య, పుత్రుడు లేకపోతే గతిర్నాస్తి, మోక్షము లేదు. పుత్రస్య గతిహ, పుత్రుడు ఉన్నాడా? గతి ఉన్నది అని ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే ఇక మనం వినకపోవడానికి, గ్రహించకపోవడానికి ఎలా మరి? చెవులు మూసుకుంటే ఎలాగునా? ఇది నాకు అక్కర్లేదనుకుంటే ఎలాగునా? ఇది నాకు అవసరమే లేదనుకుంటే ఎలాగునా? అంటే నీ పాపం మోసిన వాడు నీకు అవసరం లేదా? నీ మరణాన్ని అనుభవించిన వాడు నీకు అవసరం లేదా? మీ ఆలోచనలో న్యాయం ఉండొద్దా? ఆలోచనలో న్యాయం ఉండాలా వద్దా? చెప్పండమ్మా. ఉండాలి. ఆయనతో నిబంధన చేసుకోవాలి. చెప్పండి. ఆయనతో ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి ఆయనతో. అలా నిబంధన చేసుకుంటే, ఆయన అంగీకరిస్తే, ఆ నిబంధన గైకుంటే, యేసు ప్రభుని అంగీకరిస్తే మనోడు మోక్షానికి వారసులైపోతాడు. సులువు మీద దొంగ ఏం చేశాడు? యేసు, నువ్వు నీ రాజ్యతో వచ్చి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. హృదయం మారిపోయింది అక్కడ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసు, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. ఆ హృదయాన్ని చూశాడు. నేడే నువ్వు నాతో దేవుని రాజ్యంలో ఉంటావు అన్నట్టు తీసుకెళ్ళిపోయాడు. క్షణములో మార్పు, క్షణములో దాటిపోయాడంతే. లేకపోతే యుగాలు మండి అగ్ని గుండము భరించగలమా శిక్ష? భరించలేము. కానీ ఈ గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించకపోతే, దేవుని సేవకులుగా మేమందరము మా 2 చేతులు జోడించి మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. యేసు ప్రభుని మీ స్వరక్షకునిగా మీరు అంగీకరించండి. మీ ఆత్మను పోగొట్టుకోవద్దు, నరకానికి పంపించుకోవద్దు. యేసు ప్రభుని మీ స్వరక్షకునిగా అంగీకరించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. నేడే రక్షణ మీదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. యేసు ప్రభుని మీ స్వరక్షకునిగా అంగీకరించాలి. ఇవాళ ప్రభుని బట్టి నాకు చాలా ఆనందం, సంతోషం. నా పాపములు క్షమించాడు ప్రభు, నాకు శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చారు. నేను మరణిస్తే దేవుని రాజ్యంలో ఉంటాను, ఇక నాకు నరక శిక్ష లేదు అనే గొప్ప ఆనందం, సంతోషం నాకుంది. మరి నిరీక్షణ మీకుందా? ఈ నిరీక్షణ? లేకపోతే ఈ నిరీక్షణ మీరు కూడా సంపాదించుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మంచిది పిల్లారా. కనుక వ్యవసాయం గురించి మాట్లాడితే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇంకో మాట ఏమన్నాడు? మీరు దేవుని గృహము అన్నాడు. ఏమన్నాడు? దేవుని గృహం. మరి మన ప్రియులు దానియేలు గారు లేకపోతే
మేకల సత్యనారాయణ గారు చక్కటి ఇల్లు కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు ఇల్లు వారు? అందంగా ఎందుకు కట్టుకున్నారు? ఇంట్లో ఉండటానికి, అవునా? లేకపోతే కంకర, ఐరన్ను, ఈ సిమెంటు, ఇటుకలన్నీ తెచ్చి ఒక రాసి కింద అక్కడ పడేసి ఇల్లు అయిపోయిందంటే కుదురుద్దా? ఇంట్లోకి వెళ్ళాలంటే కుదురుద్దా? ఇల్లు కట్టుకోవాలా వద్దా? చక్కగా కట్టుకుంటేనే నివసించడానికి యోగ్యంగా ఉంటుంది. అలాగే మన హృదయాన్ని కూడా కట్టుకోవాలి. మనం నివసించడానికి గృహాలు ఎలా కట్టుకుంటున్నామో అలాగే దేవుడు నివసించడానికి కూడా మన హృదయం అనే ఇల్లును కట్టుకోవాలి. చెప్పండి, హృదయం ఏం కట్టుకోవాలి? హృదయం అనే ఇల్లును కట్టుకోవాలి. అందుకే మీ హృదయమే నా ఆలయం అన్నాడు. తర్వాత మీ హృదయమే నా ఇల్లు అన్నాడు. మీ దేహమే దేవుని ఆలయం అని చెప్పాడు. అందుచేత మనందరం కూడా మన హృదయాలు కట్టుకోవాలి. అలా కట్టుకోవాలి అంటే ఏం చేయాలో తెలిసిన దేని వాక్యం సెలవిస్తుంది. మన ముఖ్యమైన మూలరాయి నాయించండి అందరూ. క్రీస్తు యేసే ముఖ్యమైన ఎవరికి? మన హృదయానికి. అంటే ప్రతి మానవుడికి ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన మూలరాయి అంటే అర్థం ఏంటి? ముఖ్యమైన మాటకు అర్థం ఏమిటి? నీ తండ్రి ముఖ్యం కాదు నీకు, నీ తల్లి ముఖ్యం కాదు నీకు, నీ కడుపును పుట్టిన బిడ్డల ముఖ్యం కాదు నీకు, నీ భార్య నీకు ముఖ్యం కాదు, నీ భర్త నీకు ముఖ్యం కాదు, నీ ఆస్తిపాస్తులు నీకు ముఖ్యం కాదు, నీ పదవులు నీకు ముఖ్యం కాదు. నీకు ముఖ్యం ఎవరంటే యేసు ప్రభువే. అది నా ఇంటి అందరూ. మీ తల్లిదండ్రులు మీకు వచ్చి ప్రాణం పెట్టారా? చెప్పాలి. మరి ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభు. మీ పాపపు శిక్ష భరించింది మీ తల్లిదండ్రులా, మీ భర్త, మీ భార్య, మీ కడుపును పుట్టిన బిడ్డలా? చెప్పాలి. ఆయన ముఖ్యమే కదా మనకి. ఇప్పుడు యేసు ప్రభు వారు తాను బ్రతకడం ముఖ్యం అనుకున్నాడా? నువ్వు బ్రతకడం ముఖ్యం అనుకున్నాడా? తాను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారు తన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అవునా? మనం చనిపోవడానికి ఇష్టపడలా. మీరు చెప్పండి, యేసు ప్రభు వారు నువ్వు ముఖ్యం అనుకున్నాడా? ఆయన ముఖ్యం అనుకున్నాడా? చెప్పాలి. నీవు ముఖ్యం అనుకున్నాడు. నువ్వు చనిపోవడం ముఖ్యం, నువ్వు చనిపోకూడదు అనుకున్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. నువ్వు చనిపోకూడదు అనుకున్నాడు. అంటే నిన్ను ముఖ్యంగా ఎంచాడు. నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు ముఖ్యము, నా ప్రాణం నాకు ముఖ్యం కాదు అనుకున్నాడు ఆయన. నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, నీవు నాకు ముఖ్యం అనుకున్నాడు. అనుకున్నాడా లేదా? మనం ఏమనుకుంటున్నాం? అన్నీ ముఖ్యంగానే యేసు ప్రభు ముఖ్యం కాదు అనుకుంటున్నావా? అది ఈ లోకంలో మనకు అన్నీ ముఖ్యం, కానీ యేసు ప్రభు. చాలామంది అంటారు, మా బంధువులు ఒప్పుకోరండి, మరి మమ్మల్ని చులకనగా చూస్తారండి, మా బంధువులు ఒప్పుకోరండి, యేసు ప్రభు నమ్ముకోరంటే, లేకపోతే మేము నమ్ముకుంటే మా ఇంటికి చుట్టాలు రారండి అనుకుంటున్నాను. మరి అలాగైతే యేసు ప్రభు వారు నీ కొరకు తండ్రిని విడిచిపెట్టేశాడు, రెండు తల్లిని విడిచిపెట్టేశాడు. మరి నువ్వు ఎవరు విడిచిపెడుతున్నావు? చెప్పాలి. మరి నువ్వు ఎవరు విడిచిపెడుతున్నావు? నువ్వు బంధువులు విడిచిపెట్టట్లా ప్రభు నమ్ముకోవడానికి? నీ బలగాన్ని విడిచిపెట్టట్లేదు. అంటే నీ కొరకు అన్ని వదులుకొని వచ్చాడు ఈ లోకానికి. నువ్వు ఎవరిని విడిచిపెట్టడానికి ఒప్పుకోట్లా. ఇదే ప్రభు అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పాడు. నీ భార్యను గౌరవించు అని, బలహీనమైన ఘటము నీ భార్యను సన్మానించు అని చెప్పాడు. ఇన్ని చెప్పిన వాడే ఇంకో మాట అన్నాడు, నన్ను సేవించడానికి వీళ్ళందరూ అడ్డొస్తే నాకంటే నీకేది ముఖ్యం కాదన్నాడు. అది తల్లిదండ్రులను గౌరవించమని చెప్పిన వాడు ఆయనే, భార్యను సన్మానించమని చెప్పిన వాడు ఆయనే, సహోదరుని ప్రేమించమని చెప్పిన వాడు ఆయనే, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు. అందరినీ ప్రేమించమని చెప్పిన వాడు ఆయనే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పిన వాడు ఆయనే. ఇంతగా చెప్పిన వాడు నన్ను సేవించే విషయంలో వీళ్ళెవరైనా అడ్డు తగిలితే నీ ఆత్మ నష్టపరుచుకోకు, నాకంటే ఎవరు నీకు ముఖ్యం కాదు అన్నాడు ఆయన.
నాకంటే నీకు ఎవరు ముఖ్యము కాదు. అందుకే నీ హృదయానికి ముఖ్యమైన వాడు, ముఖ్యమైన మూల రాయి. ఇల్లు కట్టాడు మూలరాయి ప్రతిష్ఠితాం కదా, రాయితో పోల్చుకున్నాడు ఆయన. ముఖ్యమైన వాడు యేసు ప్రభువే. అది నీ జీవితంలో ముఖ్యం ఎవరు కాదు, యేసు ప్రభువే ముఖ్యం. దానియేలు గారు విన్నారా? ఎవరు ముఖ్యం? అవును. మేము ప్రభు నమ్ముకున్న తర్వాత మొట్టమొదట పరిశుద్ధ వివాహం నాదే మా ఇంట్లో. అప్పటిదాకా అన్యత మంచి హైందవ పద్ధతులు వెళ్ళిపోయిన వాళ్ళు అంటూ ఆచారాలతో చాలా హైందవ పద్ధతులు వెళ్ళిపోయిన వాళ్ళం. మేము ప్రభువుని తెలుసుకున్నాం. నా కళ్ళు దేవుడు బలంగా తెరిచాడు. మా మేనమ్మ కూతుర్ని, అమ్మ తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఆ వివాహం చేసుకునే ఫస్ట్ వివాహం నాది మా ఇంట్లో. ఆ వివాహానికి వచ్చిన ఇబ్బందులు అన్నీ కాదు. అప్పుడు మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి కౌరు చెప్తే అన్నారు, రే మీ నాన్న పెద్దోడురా, సాంప్రదాయాలు మార్చేస్తున్నారురా మీరు, మాదిరి సాంప్రదాయాలు ఇంట్లో పెడుతున్నారురా మీరు అనేం అనలేం, పెద్దోడు వాడు, మీరు ఇలా చేస్తున్నారురా మీరు అని మా బాబాయ్ మమ్మల్ని పెళ్లి కౌరు చెప్పడానికి వెళ్తే ఇలా మాట్లాడారు ఆయన, ఇలా మాట్లాడారు. అప్పుడు మేము చెప్పాం బంధువులతో, మీరు వచ్చినా పర్వాలేదు, మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మేము అంటే ఇష్టం లేకపోతే ఆ దేవుడే మీకు అడ్డొస్తే మీరు ఆగిపోండి, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాం. మా కష్టాల్లో, మా కన్నీళ్ళలో, మా బాధల్లో, మా పేదరికములు అన్నిటిలో మాకు సహాయపడిన వాడు మా ప్రభువే. అది అన్ని విషయాల్లో ఆదుకున్నవాడు మా ప్రభువే. మీకు అర్థమైందా? కష్టాల్లో ఆదుకున్నాడు, శ్రమల్లో ఆదుకున్నాడు, నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చాడు. కష్టాల్లో ఆదుకున్నాడు, పేదరికంలో ఆదుకున్నాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు, కూడా వెన్నంటి ఉన్నాను, ధైర్యం ఇచ్చారు. కనుక ఆయన ఇచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి అప్పుడు మేము చెప్పాం, బాబాయ్ ఇది మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇలాగే చేసుకుంటాం బాబాయ్ అని చెప్పాం. సరే మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అలా అన్నవాళ్ళే పెళ్ళికి అందరూ వచ్చారు. మమ్మల్ని ఎలా దూషించిన వాళ్ళే కొంతకాలానికి మా అన్నయ్య కాలం చేశారు, కిడ్నీలు పోయి. అన్నయ్య 2 కూతుళ్ళు పెళ్ళిళ్ళు మేము చేస్తే అప్పుడు మమ్మల్ని ఎవరైతే అన్నారో ఆ బాబాయ్ వచ్చి అన్నారు, నా దగ్గరకు వచ్చి పెళ్ళి అయిన తర్వాత ఆ బాబాయ్ నా దగ్గరకు వచ్చారు, రే కొండ, నన్ను కొండ అని పిలిచారు, కొండ నిజంగా నీలో దేవుడు ఉన్నాడు రా. ఏది నన్ను దూషించిన ఆయన, నన్ను ఆ మాటలు అన్న ఆయన దగ్గరకు వచ్చి పెళ్ళికి వచ్చి భోంచేసి నేను ఎక్కడున్నానో నెతుక్కు నా దగ్గరకు వచ్చి స్టేజీ కాడికి వచ్చి, కొండ నీలో నిజంగా దేవుడు ఉన్నాడు రా అని చెప్పి వెళ్ళారు. దేవుడు ఒప్పింపచేశాడని, ఆ కార్యాలను చూసి దేవుడు ఒప్పింపచేశాడు. ఏమండి? కనుక దేవుడు గొప్పవాడు. దేవుడు ఎవరు చెప్పండి? గొప్పవాడు దేవుడు. కనుక ఆయన మనకు ముఖ్యమైన మూలరాయి. హృదయమని ఇల్లును కట్టాలంటే ఆ రాయి లేకుండా కట్టలేం. ప్రతి హృదయానికి ఆయన ముఖ్యమైన మూలరాయి. ఏ జాతి అయినా, ఏ కులస్థుడైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, పండితుడైనా, పామరుడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ కులమైనా అతనే మూలరాయి. అతడే మానవుని అజ్ఞాన అంధకారమును తొలగించేవాడు. అతడే నీతి సూర్యుడు. అతడే రక్షకుడు. అతడే మోక్షానికి మార్గం. ఆయన మాత్రమే రక్షకుడు, ఆత్మకు రక్షకుడు ఆయన. అందుకే అంటాడు, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగా అన్నాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము ప్రోక్షించబడాలి. పాపం పరిహారం కావాలంటే ఏదవసరం? శరీరాన్ని కడుక్కోవాలంటే ఏదవసరం? నీళ్ళు అవసరం. పొద్దున్న అందరూ స్నానం చేస్తారు కదా, శుభ్రంగా స్నానం చేస్తాం కదా అందరం. అంటే ఒళ్ళు శుభ్రంగా కడుక్కోవాలంటే ఏది అవసరం? దేవర మురికాలు నీళ్ళ? ఏ నీళ్ళు కావాలి? లేకపోతే మీ ఊళ్ళో ఏరు ఉంది, డాక్టర్ గారికి బాప్తిసం ఇచ్చాం, సచిన్ గారికి కూడా ఇచ్చాం బాప్తిసం, అవునా?
అది ఏ నీళ్ళు అవి? మళ్ళీ అక్కడ బాప్తిసం వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి, లేకపోతే ఒకటే దురదలో. ఏ నీళ్ళతో స్నానం చేయాలి మనం? మంచి నీళ్ళతో స్నానం చేస్తాం. ఎవరైనా మురికి నీళ్ళతో చేస్తారా? ఎవరు చేయరు. మంచి నీళ్ళతో స్నానం చేస్తేనే ఆరోగ్యం. సరే, శరీరానికి మంచి నీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యం. మరి హృదయంలో మురికి ఉంది, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను పుట్టిన తర్వాత ఒక్క అబద్ధం కూడా ఆడదాని చేతులు ఎత్తండి. నేను పుట్టిన తర్వాత ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి పాస్టర్ గారు, నన్ను చేయొద్దండి. అవుట్. అవుటేనా? ఓకే. నేను పుట్టిన తర్వాత నా కళ్ళ ద్వారా ఏ దోషం చేయాలని చేతులు ఎత్తండి. అవుట్. నేను పుట్టిన తర్వాత నా ఆలోచన ఒక్క చెడు ఆలోచన కూడా లేదని చేతులు ఎత్తండి. అవుట్. అని నేను పుట్టిన తర్వాత నా హృదయంలోంచి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనే చెడుగా ఆ యొక్క లక్షణాలే నాలోంచి రాళ్ళని చేతులు ఎత్తండి. అవుట్. మరి ఇలా ఉండి చనిపోతే ఆత్మ పరలోకం వెళ్ళిపోద్దా? ఒకసారి న్యాయంగా ఆలోచించండి. ఇలా ఉండి ప్రతివాడు పరలోకం వెళ్ళిపోతే అంటే దేవుడు ఇంతకన్నా దారుణం అనమాట. అయితే మీకు పేపర్లో వేస్తారు చూసారా, రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు, ఎవరైనా ప్రముఖులు చచ్చిపోయినప్పుడు ఏమేస్తారు? పరమపదించినందుకు చింతించుచున్నాము. వీడికి తెలిసాడు పరలోకం వెళ్ళడానికి. ఆ ఫోటో వేసి ఆ కింద రాస్తారు, మీరు పరమపదించినందుకు మేము చింతించుచున్నాము. పరలోకం వెళ్తే చింతించడం ఎందుకు? ఆ నిజంగా వెళ్ళడం వీడికి తెలుసు. అది బతికొండగా ఎంతమంది తినేసాడు రా బాబు వీడు, ఎన్ని లంచాలు రా నాయన అని వాడికి తెలుసు. ఇన్ని లక్షణాలు కలిగిన వాడు పరలోకం ఎలా వెళ్తాడండి? నాకు తెలియక అడుగుతాను. అందుచేత పరలోకం వెళ్ళాలంటే పరలోకము ఉన్న దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులనే చేర్చుకుంటాడు. అలా పరిశుద్ధులు కావాలంటే ఆ హృదయంలో ఉన్న పాపం కడగబడాలంటే వేదం ఏం చెప్పిందంటే, బైబిల్ ఒక నిమిషం పక్కన పెడదాం. బైబిల్ ఏం వేదం ఏం చెప్పిందంటే సర్వ పాప పరిహరో. అంటే సర్వ పాపం అంటే చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మానవుడు చేసిన పాపానికి పరిహారం కావాలంటే రక్తం అవసరం. పరిశుద్ధుని రక్తం అవసరం. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. అంటే పరమాత్ముడు వచ్చి రక్తం చిందిస్తేనే కానీ పాపము పరిహారము కాదన్నాడు. అందుకే పరమాత్ముడు అవతారం ఎత్తి పరిశుద్ధుడిగా లోకంలో అవతరించి మన చేతు ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. మన చెడు నడతలకి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. ఇలా ప్రతి మానవుని పాపాన్ని ఆయన అనుభవించి, మన శిక్ష ఆయన అనుభవించి, మన శిక్షను తొలగించి మన మోక్షానికి చేరుస్తున్నాడు. అంచేత ఆయన కార్చిన రక్తంలో మన జన్మ కర్మ దోషములు కడుక్కుని హృదయాన్ని పరిశుద్ధపరచుకుని యేసు ప్రభుని మన హృదయంలోకి చేర్చుకుంటే మనం పరిశుద్ధులమై దేవుని రాజ్యానికి వెళతాం. అంచేత యేసు ప్రభు హృదయానికి వచ్చిన ముఖ్యమైన మూలరాయి కనుక యేసు ప్రభుని మీ హృదయాల్లో చేర్చుకుని ధన్యులు కావాలని, మీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ, ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను 12:30 అయిపోయింది, నేను ముగిస్తున్నాను. కనుక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువారంటే మీకు అర్థం కాకుండా అపార్థం చేసుకుంటూ ఉంటే ఒకసారి మీరు నిదానంగా ఇంటికి వెళ్ళి చాలా నిదానంగా మీరు ఆలోచించి ఆ ప్రభువుని మీ రక్షకునిగా మీరు అంగీకరించి హృదయంలోకి ఆహ్వానించి మీరు ధన్యులు కావాలని తెలియజేస్తూ, ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన నీటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని తమ్ముడికి అప్పగిస్తున్నాను. ఈ వాక్య ఫలింపు కొరకు తమ్ముడు ఒక దైవజనుని చేత ప్రార్థన చేయిస్తారు. ఆ తర్వాత గ్రీటింగ్స్ కూడా 2-3 మాటల గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అది అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయవించి ప్రార్థించుకుందాం. మన పొదలాలి కానీ దేవుడు మార్చుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కనుకనే ఎంత సమయమైనా కడుపులో ఆకలేస్తున్నా ఆకలి చంపుకొని దేవుడి పాదాల దగ్గర కూర్చున్నాము. మంచిది, ఈ మాటలు ఫలించినట్లుగా దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్థానిక దైవజనులు మరి బెంజమినయ్య గారు ప్రార్థన చేస్తారు. ఈ వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా ప్రార్థించారు. చక్కగా వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభావం. నాయన ఈ వాక్యం మానవులోకి నాయన ఫలింపు చేయండి. నాయన ఎత్తబడిన వాక్యం ఆకాశ పక్షి పట్టుకుపోకుండా మీ కృపను దయచేయండి. ఈ వాక్యం ద్వారా మేము బలపడటానికి మీ కృపను దయచేయండి. నాయన ముఖ్యమైన మూలనై మీరే ప్రభు. మనందరి పక్షంగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో తొందరగా ముగించాలని ముందుకు వెళ్ళిపోతున్నాము. మరి ఈ సమయంలో దైవజనుడు వ్యవహారం నుంచి వచ్చిన అందం మల్లికార్జునరావు గారు కొన్ని గ్రీటింగ్స్, కొన్ని నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. కొంచెం ఓపికగా ఉండండి. గ్రీటింగ్స్ అందిస్తారు. అందరికీ వందనాలండి. అలాగే మరి దానియేలు గారు చాలా చక్కగా వారి గృహప్రవేశం పురస్కరించుకొని మరి కొంతమందిని ప్రోజ్ చేసి వాక్యము వినిపిస్తూ వచ్చారు. ఎందుకంటే బైబిల్ అంటుంది, స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని లేఖనం చెప్తాను. ఇలాగ దైవజనులు పిలుచుకుని మరి అనేకుల్ని అన్యులైన వారిని కూడా సమకూర్చి, దేవుని బిడ్డలను సమకూర్చి వాక్యము చెప్పించటం అనేది గొప్ప ధన్యత. ఎందుకంటే ప్రభువు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. తండ్రిని వదిలారు, సింహాసనాన్ని వదిలారు, మహిమను వదిలారు. ఈ లోకానికి రిక్తులుగా వచ్చి 33.5 సంవత్సరాలైన భూమి మీద జీవించి మానవులందరూ పాప భయార్థమై ఆయన ఏం చేస్తూ వచ్చారంటే శిలువ యజ్ఞము గావిస్తూ వచ్చారు. అయ్యే వేదాలు కూడా చెప్తున్నాయి కొట్టండి, వేదాలు కూడా చెప్తున్నాయి. వేదాల్లో ఉన్నవాడైనా బైబిల్లో ఉన్నవాడైనా ఒక్కడే. ఆయన వేల్చుడు అయిన యేసును గూర్చిన సారము ప్రవచన సారం. కనుక ఇంతవరకు దైవజనులు చక్కగా కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. నిజంగా అడవిలో పుట్టిన ఆ పువ్వు అడవిలోనే రాలిపోతే ప్రయోజనం ఏమీ లేదు. అలాగే మన లోకంలో పుట్టి లోకంలోనే చనిపోతే ప్రయోజనం లేదు. ఇవాళ మనం దేవుని పాదము యొద్దకు వచ్చాము. మనమందరం కూడా ధన్యులు. ఎంత ధన్యులం అంటే బైబిల్ అంటుంది, ఇశ్రాయేలుని భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పొందేవాడు ఎవడు అని లేఖనం చెప్తుంది. కనుక ఆ దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎవరం కూడా స్వతహాగా ఆయన దగ్గరికి రాలేదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే తన దాసులైన వారిని, తన బిడ్డలైన వారిని మన దగ్గరికి పంపి స్వార్థను ప్రకటించి మన మనోనేత్రాలు వెలిగించి మనకి గ్రహింపును ఇస్తూ వచ్చారు. అందుకే ఈనాడు ప్రభుని రక్షకుడిగా, మన దేవుడిగా మనం అంగీకరించాం. మనం ధన్యులం. లోకంలో ప్రత్యేకింపబడిన ప్రజలం కూడా మన లోకంలో జీవిస్తున్నాం. కానీ లోకంలో దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే ప్రత్యేకింపబడిన వారు. చూడండి, చెరువులో ఈ తామరాకులు ఉంటాయి. కానీ అది చెరువులోనే జీవిస్తుంది, కానీ అది ఆ నీళ్లతో మిళితం అయిపోదు. ఎప్పుడైనా మీరు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు దాని మీద పోయింది, అది జారిపోతుంది, అది తీసుకోదు. అలాగే మన లోకంలో జీవించాలి. దేవుడు మనకిచ్చిన ఆ సంవత్సరాలని ఇక్కడ లోకంలో జీవించాలి. లోకం మనలోనికి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం
యుగ యుగాలు జీవిస్తాం మనం. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో, ఆయన రక్షకుడిగా మనం అంగీకరించామో, మనం ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత సదాకాలం కూడా ప్రభుతో ఉంటామట. ఇక రెండవ మరణం మన మీద అధికారం చేయి. రెండవ మరణానికి మన మీద అధికారం లేదు, అధికారాన్ని కొట్టివేశాడు. ఇంకా ఒక మాట ఉంది, పుట్టుట గిట్టుట కొరకే అనే మాట ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది విశ్వాసులు ప్రభు వచ్చినప్పుడుగా ఈ లోకంలోనే ఇంకా మరణం రుచి చూడకుండా బ్రతికి ఉంటారు. వారు ఎప్పుడైతే ప్రభు మధ్యాకాశానికి వస్తారో వారు ఈ శారీరక మరణాన్ని కూడా రుచి చూడకుండా వారు మహిమ శరీరాన్ని పొందుకుంటారు. అలాగే ప్రభునందు నిద్రించిన వారు కూడా మహిమ శరీరాన్ని పొందుకునే ఏకంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. కనుక ఈ భాగ్యం ఎంతో గొప్పది. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా, ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ రక్షకుడు లేకపోతే, ఈ లోకంలో రక్షకుడు లేకపోతే ఆ వ్యక్తి, బైబిల్ అంటుంది, ఆ వ్యక్తి పుట్టకుండా మేలు అంటుంది. అంటే ఎంత సివియర్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రక్షకుడుగా ఆయన అంగీకరించకపోతే ఆ వ్యక్తి పుట్టకుంటుంటే మేలంట. ఎందుకంటే ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించేస్తాడు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు, శిక్ష నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నాడు. కనుక చక్కగా దైవజనం ద్వారా చక్కటి మాటలు వినిపిస్తూ వచ్చారు. కనుక మీరు చక్కగా విషయాలు బాగా ఆలోచించండి. ఆలోచిస్తే ఆయన మీకు దొరుకుతాడు. ఆయన ఎప్పుడైతే మీకు దొరికాడో సత్యము మీకు దొరికినట్లే అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుందన్నమాట. అంటే పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఎంతైనా వాక్యం విన్న మనము, అలాగే అన్యజనులైన వారు వాక్యం విన్న వారు కూడా ధన్యులే. వారు ఆలోచించినప్పుడు వారికి దేవుడు దొరుకుతాడు. కనుక ఈ యొక్క మాటలు, ఈ అవకాశం మరి ప్రియులు దానియేలు గారి ద్వారా మరి మన అందరికీ కూడా ఈ మాటలు మనకి వినిపిస్తూ వచ్చారు. కనుక వారికి, వారి కుటుంబానికి కూడా మరి యొక్క శుభాలు కలగాలని, అలాగే మరి ఈ యొక్క పాత గృహాన్ని నూతన గృహంగా తీర్చిదిద్దుకున్న ఈ కారణాన్ని బట్టి మరి దైవజనుల్ని, విశ్వాసులను, వారి బంధువుల్ని పిలుచుకున్నారు కనుక, ఈ మాటలు వినిపించారు కనుక వారి కుటుంబం దీవించబడాలని, అలాగే సేవకులందరూ కూడా చక్కగా అందరూ కూడా మరి చక్కగా వచ్చి మరి ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారు. అలాగే మరి విశ్వాసులైన వారు, అంజులైన వారు కూడా పాల్గొన్నారు కనుక ఈ మీటింగ్ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లారా, మరి దైవ సేవకులు యోహాన్ గారు మల్లికార్జున అన్న గారు చాలా నీరసపడ్డారండి. మధ్యకాలంలో డెంగ్యూ ఫీవర్తో చాలా బలహీనపడ్డారు. నోట్లో మాట కూడా రావట్లే, చాలా బలహీనపడ్డారు. వారి కొరకు ప్రార్థన చేయండి. చక్కని మాటలు, చక్కని శుభాలు అందించిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్న కుటుంబ పక్షంగా. ప్రభునందు పిల్లారా, నిజమే సేవకులు చెప్పినట్లుగా వేదాలలో ఉన్నవాడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవాడు ఒక్కడే. ఎందుకంటే ఈ సందర్భాన్ని బట్టి నోట మాట వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. దైవజనులు అనేక ప్రాంతాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని, అలాగే వేదాలు బోధించి ప్రభువులకు నడిపించారు. మన మందిరానికి వస్తారు ఒక ఆయన, గోపి గారని ఒక ఆయన 18 సార్లు అయ్యప్ప కొండకు వెళ్ళారు. ఇలాగే కూర్చుని వాక్యం చెప్తున్నారు. వారి మిస్సెస్, వారి పేరు మణిగారు, అక్క అని పిలుస్తాము. అప్పుడు వారికి వాక్యం చెప్తుంటుంటే వారు అలా పక్కన కూర్చున్నారు. అప్పుడు వేదాల్లోంచి వాక్యం చెప్తూ ఉంటుంటే అప్పుడు ఆయన అనుకున్నారట, ఈ పాస్టర్లు ఏదో వాళ్ళ బైబిలాలు చెప్పుకుంటారు, వాళ్ళ బైబిలాలు చెప్పుకొని ఏదో ప్రార్థన చేసుకుంటారు, ఈయనేమిటి వేదాలు చెప్తున్నారు, మా వేదాలు దీని పని ఏమిటి, మా వేదాల్లో శ్లోకాలు చెప్తున్నారని ఎక్కడ దూరంగా కూర్చున్నాయి ఎదురుకు వచ్చారట. పాస్టర్ గారు మీరు వేదం మరొకసారి చెప్పండి అని అప్పుడు అడిగి అందులో ఉన్న ఆ సూక్ష్మ బ్రహ్మ
వేదాలలో దాగి ఉన్న ఆ సూక్ష్మ బ్రహ్మ ఎవరో ఒక్కసారి వివరించి ఆ మాట చెప్పేసరికి వారు కూడా వారి జీవితాన్ని మార్చుకొని వారు కూడా ప్రభులోకి వస్తున్నారు. 18 సంవత్సరాలు కొండకి వెళ్ళిన వ్యక్తి ఆ భీమవరం గుడి కట్టినప్పుడు స్వయంగా వారి యొక్క భుజాల మీద విగ్రహాలు మోసిన వ్యక్తి. ఎప్పుడైతే వేదాలు వివరించి అందులో ఉన్న సూక్ష్మ బ్రహ్మ ఎవరైతే ప్రాణం పెట్టారో ఆ ప్రాణాధిపతి, జీవాధిపతి, రక్షకుడు, సంరక్షకుడు, మన పాపాన్ని భరించింది ఎవరో, అప్పుడు హృదయాలు తెరవబడింది, కన్నులు లోతుగా తెరవబడ్డాయి. ఇప్పుడు వారి కుటుంబం అంతా కూడా ఈనాడు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఇలా అది ఒక సాక్ష్యమే. ఇలాగ ఎందరో ఆ యొక్క వేదాలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆలోచన చేసి ప్రభు వైపు తన హృదయాలు తిప్పుకొని చాలామంది మార్పు చెందుతూ వచ్చారు. అందుకనే దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం అది. వారి వాక్య విధానం అంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఏమండి, అక్కడ ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? మీ దగ్గర వేద పాఠశాలే ఉంది మీ హృదయంలో అన్నారు ఆయన. అది అంటే వారికి కనపరచడానికి చెప్పే మాటలు కాదు, ఆ దైవజనులు చెప్పిన మాట అది. అప్పుడు అన్నారు, అయ్యా నేను ఎక్కడా ట్రైనింగ్ పొందలేదు, ప్రభు పాదాల దగ్గరే నేను నేర్చుకున్నాను. నిజంగా మరి మాకు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్స్ లేవండి. మల్లికార్జున గారు కానీ, రాయిజన్ ఆత్మీయ తండ్రికి కానీ మేము అందరం కూడా వారి వెనకాల నేర్చుకునే విషయాలు ఎప్పుడన్నా పంపిస్తే మీకు బోధిస్తూ ఉంటాం. అది అందుకే వారే మాకు గురువులుగా నేర్పిస్తూ ఉన్నారు. కనుక వారి మేము ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళలేదు. అప్పుడు దైవజనం చెప్పారు, అదేంటండి మరి ఎక్కడికి ట్రైనింగ్కి వెళ్ళకపోతే మొత్తం వేద పాఠశాల అంతా మీ మనసులోనే ఉంది అని. అప్పుడు సెకండ్ టైం కూడా సేవకులు పిలిచారు ఢిల్లీకి. కాబట్టి రాజధానిలో శక్తి కలిగిన సువార్త ప్రకటించడానికి దేవుడు చూపించారు. కనుక దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో దైవ సేవకులు, స్థానిక దైవజనులు మోహన్ అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, దయగలిగిన దేవ, ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి, నూతన గృహ ప్రవేశంలో తండ్రి, ప్రతి విషయమందు మీరు తోడుగా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, గ్రామస్తులు అందరి మధ్యలో తండ్రి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తండ్రి. ఆత్మీయుల ద్వారా ఎన్నో విలువైన సంగతులను మీరు అనుగ్రహించిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయం అందు తండ్రి, ఇంతవరకు తండ్రి మీ బిడ్డలు ఎంతో చక్కగా వాక్యాన్ని విన్నారు తండ్రి. ఆ వాక్యము విన్నటువంటి వాక్యము తండ్రి నిష్ప్రయోజనము కాకుండానట్లు వారందరి హృదయములలోనూ ఫలింపచేయండి. మా ఆత్మలను రక్షించేది శక్తి కలిగినటువంటిది మీ వాక్యము తండ్రి. ఈ లోకంలో విలువైనటువంటి సొత్తులేవి కూడా మీ వాక్యముతో సాటైనవి కాదు తండ్రి. ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి ఈ వాక్యాన్ని తండ్రి ఈ భూమి మీద ప్రకటించడానికి మీ యొక్క సహోదరులుగా తండ్రి, మా యొక్క సహోదరులుగా, ఆత్మీయులుగా, ప్రియులకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాదు, చిన్నవారమైన మాకును మా తర్వాత రాబోయేటువంటి ప్రతి తరానికి చక్కని అవకాశాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. ఈ ఉన్నతమైన విలువైనటువంటి సంగతులు ప్రతి ఒక్కరూ గమనించి తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు యొక్క పాదాల చెంతకు అనేక మందికి రాగలగటానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం ఎవరికైతే అర్థం కాలేదు తండ్రి, మీ మాటలు ఎందరికైతే తండ్రి అందలేదో అనేక మందికి అందింపచేయడానికి మీరు ఎంతో గొప్ప సంకల్పాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. ఆత్మీయులు, ప్రియులు తండ్రి, పండు పెదనాన్న గారి యొక్క గృహం దగ్గర ఈ రీతిగా మీ వాక్యాన్ని అందింపచేసినందుకు వందనాలు తండ్రి. కూడి చేరువచ్చినటువంటి దైవ సేవకులందరిని బట్టి మీకు వందనాలైనా. ఇంతవరకు మీ బిడ్డలు ప్రేమతో మీ వాక్యాన్ని విన్నారు తండ్రి. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి సహోదరులు తండ్రి వారి కష్టార్జితం నుంచి తండ్రి చక్కని ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఆత్మకు సంబంధించిన విలువైనటువంటి సంగతులు మీరు అనుగ్రహించి ఉండగా శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని భుజించడానికి మీ బిడ్డలందరికీ కూడా తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా, ప్రతి విషయంలోనూ ప్రతి సమయమందు తండ్రి మేము భూమి మీద జీవించినంత కాలము కూడా తండ్రి మీకు మహిమార్థంగానే మేము జీవించడానికి, మేము ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా
భోజనం చేసినా పానము చేసినా మరేమి చేసినా కూడా తండ్రి మీకు మహిమ వచ్చేలాగున మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఈ లోకంలో నడిపించమని మీరు ఇచ్చినటువంటి సమయం అందు తండ్రి మేమందరం పరిపూర్ణముగా సిద్ధపడి ఉండడానికి, మరి ముఖ్యంగా తండ్రి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ఈ భూమి మీద వృధాగా కాకుండానట్లు మీ ప్రియ కుమారుడు చేసిన ఆ ఉన్నతమైన త్యాగము తండ్రి మీ బిడ్డలైన మేమందరము గ్రహించి మీ ప్రియ కుమారుడి యొక్క రాకడ పర్యంతము వరకు తండ్రి ఆ మరణమును ప్రచురించేటువంటి వారి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ మారుమూల గ్రామం అయినటువంటి చినగొలపాలెం గ్రామంలో తండ్రి అనేక మంది యవనస్తులైనటువంటి బిడ్డలను మీరు నిలబెట్టండి. మీ సత్యవాక్యం అనేక మందికి అందించబడడానికి సహాయం చేయండి తండ్రి. కూడి చేరు వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆరోగ్యంలో సహకరించకపోయినప్పటికీ మీ మీద ప్రేమతో తండ్రి మీ వాక్యాన్ని అందిస్తున్న ఆత్మీయులు పెద్దలైనటువంటి వారిని దీవించండి. శ్రీబాలయ్య గారిని నైనా, అలాగే నాయన మల్లికార్జునరావు గారి సహోదరులను దీవించండి. అలాగే మాతో పాటు ఉన్న సహోదరులందరినీ దీవించండి. ఇలాంటి కూడికలు అనేకమైన కూడికలలో దేవా మీ ఉన్నతమైనటువంటి వాక్యం ప్రకటించబడడానికి సహాయం చేయమని తండ్రి. మీ ప్రియకుమారుడి యొక్క రాకడ ఆలస్యమైతే మీరు ఇచ్చినటువంటి సమయం అందు మేమందరం సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు కావలసిన దీవెనాశీర్వాదంలో సమృద్ధిగా అనుగ్రహించమని ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీకు మహిమార్థంగా ఉన్నతంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విజ్ఞాపనములన్నీ సమర్పిస్తూ ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించిన దైవ సేవకునికి కుటుంబ పక్షంగా చేరపక్షంగా ప్రభుత్వ వందనాలండి. ప్రభునందు ప్రియులారా, చివరి ప్రార్థన ఆశీర్వాదంలోకి వెళ్ళకపోవడం ఒక చిన్న విన్నపం. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న యొక్క వర్తమానము మరి ఇంటర్నెట్లో పెడతామండి, లైవ్లో ఉంటుంది. దీన్ని మిమ్మల్ని అందరినీ కూడా షూట్ చేసాము, మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు, చక్కగా వాక్యం వినొచ్చు. మా యొక్క యూట్యూబ్ అడ్రస్ ఏంటంటే JFGM స్పేస్ ఇచ్చి భీమవరం లైవ్ అని కొట్టండి. చక్కగా మీరు అందరూ మరోసారి చెప్తున్నాను, JFGM స్పేస్ ఇచ్చి భీమవరం లైవ్ అని కొట్టండి. మీరందరూ కూడా చక్కగా ఇప్పుడున్న మీరు అందరూ కూడా చూడవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ప్రోగ్రామ్ని అనేకులకు పరిచయం చేయండి. ఓకేనండి. మరి ఈ సమయంలో చివరిగా ఆశీర్వాదము, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదము, దైవజనుల ఆత్మాభిషేకలే ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మాతో పాటు ఏకీభవించమని ప్రభు పేరు మనం చేస్తున్నారు. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు ఈ యొక్క నూతన గృహపరిస్థితి కార్యక్రమంలో మీరు మాకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దానియేలు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన 3 కుమారులు, కోడళ్ళు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారికి ఇచ్చిన మంచి గృహాన్ని బట్టి మీకు స్తుతులు అర్పించుకుంటూ, వేదికను అలంకరించిన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు మల్లికార్జునరావు గారు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మరి వారు వచ్చి చక్కటి గ్రీటింగ్స్ అందించారు. వారిని జ్ఞాపకం చేసిన మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తమ రామకృష్ణ బట్టి, అలాగే బెంజమిన్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ దాసులు కాలేవు గారిని బట్టి, అలాగే మీ దాసులు మోహన్ గారిని బట్టి, మీ దాసులు భూషణ గారు, మీ దాసు శ్రీని గారిని బట్టి వందనాలు. మీ దాసులందరినీ ఆశీర్వదించండి. అలాగనే చేరువచ్చిన పరిశుద్ధ పేరు వలసిన మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మరి ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని నన్ను పరిచయం చేసిన మా ప్రియులు రవికుమార్ గారిని బట్టి, అలాగే మా ప్రియులు సత్యనారాయణ గారిని బట్టి, అలాగే నాయన వచ్చిన మా ప్రియులందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన వారందరికీ చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేశారు కనుక ఆ సమయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయండి. అలాగే దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకునే వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ, యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప, మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి చేరువచ్చిన మనందరికీ భూలోకంలో సకల భక్త కోటికి సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. बोलिए जिंदावदन खुदावन प्रवेश मेस्सैया को, बोलिए जिंदा खुदावन प्रवेश मेस्सैया को, పాపుల రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు వారికి. మీ పాపము పోవాలి అంటే, మోక్షము కావాలి అంటే, శాంతి సమాధానం కావాలంటే, బోలియే జిందా ఖుదావన్ ప్రవేశ మెస్సయ్యాకు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తుంది. ఏ సాక్ష్యం ఏదైనా ఉందా? స్తోత్రాలండి. కూడొచ్చిన సంగీత వందనాలు. ఆత్మీయులకు కూడా ఉదయ వందనాలు చేయడం, ప్రతి ఒక్క ఆత్మీయులకు కూడా ఉదయ వందనాలు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతిన దేవుడు మన దేవుడు. అలాగే గృహము గురించి 7 నెలలు ప్రార్థన పెడుతున్నారు. పెడుతుంటే మేము ప్రార్థన ఎందుకు పెడుతున్నారో నాకు తెలియదు. మా కుమారులు పెడుతున్నారండి. అలాగే బెంగమేన్ అయ్య గారు, మోహన్ భాస్ గారు, ఇంకా గాబ్రియల్ భాస్ గారు, ఇంకా మా ఆత్మీయ తండ్రి గారు, ఇలా ప్రార్థన కోరిక జరుగుతుంది. నెలకి పెడుతున్నాం. 7 నెలలు మరి పెడుతుంటే ఆడు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అయా గృహము లేక బాధపడుతున్నారు కుమారుడు, గృహానికి కావాలి నాయన, గృహాన్ని సిద్ధపరచండి, గృహాన్ని ఆశ్రయించండి, గృహాలు మీరు అలించి సహాయించండి ప్రార్థన చేస్తారు దైవజనులందరూ. అయితే అలాగే చేస్తున్నారు. 7 నెలలు కూడా ప్రార్థన జరిగింది. ప్రార్థన జరుగుతుంటే మా కుటుంబంలో ఒక ఎలాంటి అంతా కూడుకుని నైట్ని మరి కట్టాల మనకి స్థామత ఎలా ఉంది ఏంటని పరిశోధించుకున్నాం. అయితే వాళ్ళు మా సత్యమని కూడా స్లాబ్ వేయాలంటుంది. కానీ అంటే స్లాబ్ మనం కట్టుకోలేము కదా అని నేను వీళ్ళ మీద నేను మాట్లాడటం జరుగుతుంది కదా, చెప్పుకోవాలి. అలా అయితే చెప్పుకుంటే ఇలా జరుగుతూ ఉంది, ఇలా తద్భుతం జరుగుతూ ఉంది. అయితే ఒక సహోదరున ఈ గాబ్రియల్ గారు ప్రార్థనకు వచ్చినాడు. బ్రదర్, అంటే మీ ఇంటికి రావాలి, నేను కలవాలని ఉందా అన్నాడు. అయితే ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కలిసి, బ్రదర్ మీ యొక్క ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు గొప్ప కరెంటు వెలుగుతో మీ ఇల్లు కనపడుతుంది, పచ్చ రేకులతో కనపడుతుంది, చాలా విధిగా కనపడుతుంది, నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు అని చెప్తున్నాడు. అయితే వీళ్ళు స్లాబ్ ఏమంటున్నారు, స్లాబే కాదు ఇలా కట్టుకోవాలనుకున్నా. అంటే తగిన వాటిలో మనం కట్టుకోవాలని ఆశ అండి. మనకి కట్టేస్తాం, కట్టుకున్న తర్వాత దాన్ని సర్దుబాటు చేయలేకపోతే అనేక బాధలు కలుగుతాయి అని నా యొక్క హృదయంలో ఉంది. అయితే దేవుడు అట్టి రీతిగానే ఎలా అయితే దర్శనం మాకు ఆయన ద్వారా చూపించాడో అదే అట్టి రీతిగా దేవుడు మా గృహాన్ని సిద్ధపరిచాడని, ఇదంతా కూడా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని తోడుగా ఆదరించిన సహాయించిన గృహాన్ని ఇచ్చాడు. ఇదండి జరిగేది. ఇది చిన్న దేవుడు లేదా మరి చక్కటి సాక్ష్యం పంచుకున్నారు. దేవుడు ఇచ్చిన దర్శన ప్రకారం గృహం అయింది. దేవుడు సహాయపడుతూ వచ్చేవాడు. ఏదైతే మాటిస్తాడో నెరవేర్చే దేవుడు. అందుకు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. అందరూ చక్కగా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. వందనాలు.